నమస్తే అండి. ఈసీ అంటే ఏంటండి? ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అండి. దాంట్లో మీరు అప్పులు చేసినా లేకపోతే మీ ఆస్తి ట్రాన్స్ఫర్ జరిగినా ఏం జరిగినా మీకు అందులో తెలుస్తుంది. మీ ఆస్తి ఇదివరకు ఎవరు కొన్నారు, ఇప్పుడు మీరు కొన్న పేరు, లేకపోతే మీరు ఏదైనా మార్కెట్ చేశారా, లేకపోతే బయట ఏమైనా అప్పు తీసుకొని కనుక దస్తావేజ్ ఏమైనా చేశారా, అవన్నీ తెలియపరిచేదే ఈసీ అండి. కొత్తగా ప్రాపర్టీ కొనదలిచిన వారు ముందుగా ఆ డాక్యుమెంట్ తీసుకొని దానికి ఈసీ అప్లై చేయాలి. ఆ ఈసీలో మీరు కొన్నటువంటి వాళ్ళది డాక్యుమెంటు, తర్వాత వాడు కొన్నటువంటి డాక్యుమెంటు, తర్వాత మీరు ఏమైనా లోన్ పెట్టారా, మార్కెట్ చేశారా, తనఖా చేశారా, అవన్నీ కూడా ఈసీలో తెలుస్తుంది. అది చూసుకొని మీరు కొనుక్కోవాలి. ఈసీలో కనుక ఈ నెంబర్తో గల ప్లాట్ కానీ లేకపోతే దస్తావేజ్ నెంబర్ కానీ జాగ్రత్తగా చూసుకొని మీరు ఈ ప్రాపర్టీని కొనవచ్చు.